అందుకని అవి పైప్ లైన్ లో ఉన్నాయి. పైప్ లైన్ లో లేని అంశాలు ఉన్నాయి. మీ టాప్ 3 గోల్స్ అడుగుతున్నా నేను. అందులో ఫస్ట్ గోల్ వైద్య సేవలు, వెరీ ఇంపార్టెంట్. 30 లక్షల మంది డిపెండ్స్ మా ఎంప్లాయీస్ హెల్త్ కార్డులో ఉన్నాం. పెన్షనర్స్, టీచర్స్, ఎంప్లాయీస్ మేమందరం కలిపి 12.5 లక్షల మంది మేమే ఉన్నాం. డిపెండెంట్స్ తో కలిపి 25 to 30 lakhs డిపెండెంట్స్ ఉన్నాం. మాకు జర్నలిస్ట్ హెల్త్ కార్డ్స్ ఉంది, హెల్త్ సిస్టమ్ ఉంది. అది పనిచేయట్లేదు. అన్యాయం సార్. అది అస్సలు పనిచేయట్లేదు. నువ్వు హాస్పిటల్కి వెళ్తే నార్మల్ ఎవరన్నా నార్మల్ వేరుశనకాయలు అమ్ముకునే వాడు వెళ్ళినా తప్పు కాదు, అతను వెళ్ళినా చక్కగా చేపిస్తున్నారు. ఎంప్లాయీ వెళ్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తున్నారు. ఎంప్లాయీని ఎవరిని క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఈ రాష్ట్రంలో 100% జరగటం లేదు. దాని మీద ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ దాని మీద దృష్టి పెట్టిన పరిస్థితి కూడా లేదు. అట్లాగే మేము డబ్బులు కడుతున్నాం, అందులో మాకు ఫ్రీగా చేయట్లా, మిగతా ప్రజలందరికీ ఫ్రీగా చేస్తున్నారు. మేము డబ్బులు కడుతున్నాం. మా జీతం నుంచి నెలకు 300 రూపాయలు మేము కడుతున్నాం, సంవత్సరానికి 3,600. అవసరమైతే ఇంకో 500 పెంచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ హాస్పిటల్లో జరగకుండా ఏం చేస్తున్నారు, మీరు డబ్బులు పెట్టుకోండి రీఎంబర్స్మెంట్ చేసుకోండి అంటున్నారు. ₹1,00,000 మేము బిల్ తీసుకొచ్చుకుంటున్నాం, పెడుతున్నాం. సంవత్సరం వరకు దాని స్క్రూటినీ అవ్వట్లేదు. ఆ స్క్రూటినీ అయినాక మాకు వచ్చి మేము బిల్లు పెట్టుకుంటున్నాం. బిల్లు పెట్టుకుంటే సంవత్సరంన్నర వరకు మాకు డబ్బులు రావట్లేదు. అంటే ₹1,00,000 పెట్టి నువ్వు ట్రీట్మెంట్ తీసుకుని 2.5 సంవత్సరాల తర్వాత 30,000 వస్తుంది. అంటే ప్యాకేజ్ రేట్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మేము ఐడెంటిఫై చేసి నేను వచ్చినాక మేము కూర్చుంది ఏంటంటే స్క్రూటినీకి డాక్టర్స్ లేరు. హెల్త్ ట్రస్ట్ అనేది 4 డాక్టర్ల మీద నడుస్తుంది. 9,000 బిల్స్ ఉన్నాయి పెండింగ్. ఇవి ఆ 4 డాక్టర్లు 9,000 చేయాలంటే ఒక సంవత్సరం పడుతుంది. అందుకని పెంచమని అడిగాం. మన 46 మంది డాక్టర్లనే అపాయింట్ చేసుకున్నారు. అట్లా ఇంకా ఉన్నాయి, ఇంకా సాంకేతిక అంశాల్లోకి నేను వెళ్ళను, ఉన్నాయి. ప్యాకేజ్ రేట్స్ 2017లో ఉన్న ప్యాకేజ్ రేట్స్ ఇవాళ వరకు 7 సంవత్సరాలు మెడికల్ ఏమైందో మీకు తెలుసు. ప్యాకేజ్ రేట్స్ పెంచమని అడుగుతాం. రెండవది, మా డబ్బులు గవర్నమెంట్ కడుతున్నాం. మేము 180 కోట్లు కడుతున్నాం సంవత్సరానికి. గవర్నమెంట్ 180 ఇవ్వాలి. గవర్నమెంట్ ఆ 180 ఇవ్వకపోగా మేము కడుతున్న డబ్బులు కూడా గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటుంది. ఇప్పుడేమంటున్నాం, మేము కడుతున్న డబ్బులతో పాటు మీ డబ్బులు కూడా ఇవ్వండి అని చెప్పాం. పోయిన క్వార్టర్ 68 crores, ఈ క్వార్టర్ 68 crores రిలీజ్ చేయించాం. డబ్బులు రిలీజ్ అయినాయి. ట్రస్ట్ వాడు బిల్లు పెడితే గవర్నమెంట్ గ్రీన్ ఛానల్లో ఉంటాయి అంటే రావట్లేదు. అందుకని మేమేమంటున్నాం, మేమే డబ్బులు కడుతున్నామో డైరెక్ట్ గా ట్రస్ట్కి ఇచ్చేయండి. మా జీతంలో దాచేసి ట్రస్ట్కి ఇచ్చేయండి. దే విల్ పే టు ద హాస్పిటల్స్. వాళ్ళకి హెల్త్ ప్రైమరీ అందుకని దీంతో పాటు 6 రాష్ట్రాల్లో మేమేం ఖాళీ కూర్చోం. నేను అసలు ఉండనట్లు. కర్ణాటక, తమిళనాడు, జార్ఖండ్, రాజస్థాన్, కేరళ ఈ రాష్ట్రాలన్నింటిలో హెల్త్ కార్డు సిస్టమ్ ఉంది. అన్నింటిని ఇన్సూరెన్స్ చేశారు. జనరల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, ఏఐజీ వీళ్ళందరూ చేస్తున్నారు. అంటే ఈ మొత్తాన్ని ఇన్సూరెన్స్కి ఇచ్చారు. ఇన్సూరెన్స్కి మేము గవర్నమెంట్ పేమెంట్ చేస్తాం. ఎక్కడ వెళ్ళినా మీరు మామూలుగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కార్డు ఎట్లా వెళ్తుందో ఈ కార్డు మీద కూడా చేసుకుంటాం. దాన్ని కూడా చేయమని అడిగాం. అందుకే మొన్న డిఏ ఒకటి రిలీజ్ అయిందని చెప్పారు. అందులో రెండవది సీఎం గారు చెప్పింది 60 రోజుల్లో ఒక కమిటీ వేసి మేమే అడిగాం. 60 రోజుల్లో కమిటీ వేసి మేము అడుగుతున్న టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైతే ఉన్నాయి 5 ఈ 5 చెయ్యండి. చేస్తే 30 లక్షల ఉద్యోగులు ఇవ్వాలి. మెయిన్గా నాలాంటి వాడిని నన్ను కోరుకుంటుంది ఏంటంటే, సాగర్ గారు ఇన్ని సంవత్సరాల నుంచి అది పెండింగ్ లో ఉంది, ఆయన కాస్త కూస్తే ఏదైనా ఉంటుంది, అవగాహన ఉంది, చేయగలదు అనుకున్నప్పుడు దాని మీద మా ఫస్ట్ గోల్ ఇస్ అబౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ కార్డ్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ కార్డ్. సెకండ్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. సరే, పైప్ లైన్ లో